విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్రూప్స్ ట్రైనర్ పాదం సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మన తెలంగాణలో. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా అండి. అండ్ గ్రూప్స్ ట్రైనర్స్ కి నోటిఫికేషన్ వస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా సార్. అలాగనే తెలంగాణలో మనకు జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. మళ్ళీ పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, ఆయన ఎలా ప్రిపేర్ కావాలి? సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ వచ్చింది. పోతే కొంచెం అక్టోబర్ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ కొంచెం నిదానంగా వస్తున్నవి. సో నూతన సంవత్సరంలో అంటే 2025 సంవత్సరం నుంచి ఒక్కొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ అనేది రాబోతుంది. ఇక మరి ఆ నోటిఫికేషన్లో భాగంగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ విధంగా ఏ టైప్ కోచింగ్లు తీసుకోవాలనే దానికి ముందు ప్రీ ప్లానింగ్లు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ బాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక సంవత్సరంలో నోటిఫికేషన్, ఏ రోజు నోటిఫికేషన్, అలాగే ఏ నెలలో ఎగ్జామ్ అనేది అది పరిపూర్ణంగా ప్రభుత్వం అనేది ప్లానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ప్లానింగ్లో భాగంగానే అంటే ఏ క్వాలిఫికేషన్స్కి ఎవరనేది కూడా ముందే ప్రీ ప్లాన్లో ఉంచుకోవడం జరిగింది. ఏ ఎగ్జామ్స్ కానీ లేదా గ్రూప్స్ కానీ అలాగే కానిస్టేబుల్ కానీ అన్ని క్యాలెండర్ డేట్తో సహా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ అనేది ముందు నుంచి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సార్, జాబ్ క్యాలెండర్స్ అయితే వచ్చింది కదా, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి? ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వస్తే ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్? జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు అక్టోబర్ నుంచే ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా, అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ అంశాలు అనేది కులగణన అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లనే ఈరోజు మనకు నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగా రావడం జరుగుతుందిగా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆంధ్రాలో చూసినట్లు కూడా సేమ్ అదే సమస్య అనేది ఎదురైంది. ఆంధ్రాలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్లో రావాల్సి ఉంది. సో ఈ కుల వర్గీకరణ వలన సో నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది, కానీ రావడం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఆల్రెడీ జూనియర్ లైన్మెన్ కానీ, ఏఈ కానీ, జేఈ కానీ ఇవి ఆల్రెడీ అక్టోబర్లో డేట్ ఉండేది. సో ఇది జనవరిలో నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. బీటెక్ అయిన వాళ్ళు అలాగే డిప్లొమా అయిన వాళ్ళు ఇప్పటికే చాలామంది కోచింగ్లు తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్లో ఆల్రెడీ ప్రారంభమైనారు కనుక తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రిపరేషన్ సన్నద్ధం కావాలని కోరుచున్నాం. సార్, చూస్తే కనుక నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అని అంటున్నారు. పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటిది అండ్ ఎప్పుడు జరగబోతుంది? సో గ్రూప్ 3 ఎగ్జామ్ విజయవంతంగా సక్సెస్ అయింది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 16 తారీఖు ఉన్నది. అయితే ఆ రోజు సెంట్రల్ ఎగ్జామ్స్ కొన్ని ఉండడం వలన విద్యార్థులు ఏమని కోరుచున్నారంటే, ఆ రోజు ఆర్ఆర్బి మరియు బ్యాంకింగ్ ఎగ్జామ్ లాంటివి ఉన్నవి. మేము 2 ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకున్నాం కనుక ఒక ఎగ్జామ్ రాస్తే ఇంకొక ఎగ్జామ్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానికోసం ఒక వారం రోజులు లేదా 10 రోజులు పోస్ట్ పోన్ చేయాలని చాలా రోజుల నుంచి విద్యార్థులు కోరుతున్నారు. చాలామంది అంటే మంత్రులను కానీ అధికారులను కానీ అప్లికేషన్ రూపంలో చెప్తున్నారు. కానీ ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అయినటువంటి ఎగ్జామ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్ పోన్ కావాలనేమో విద్యార్థులు కోరుతున్నారు. మరి అవుతుందా కాదా అనేది ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? కొత్త నోటిఫికేషన్లు క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ మే నెలలో గ్రూప్ 2 అని చెప్పింది, కానిస్టేబుల్ ఏమో సెప్టెంబర్లో అని చెప్పింది, అలాగే ఏ ఎగ్జాము 2024 అక్టోబర్లో అని చెప్పింది. సో ఈ కులవర్గీకరణ వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ 2025 సంవత్సరంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నిరుద్యోగులు ఉద్యోగులుగా మారడానికి ఇది చక్కని అవకాశంగా, అంటే జనవరి నుంచి దాదాపు నోటిఫికేషన్లు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రతి నోటిఫికేషన్లో జాబ్స్ వేకెన్సీ ఎన్ని చూపించారు. అలాగే రీసెంట్గా మనం నిన్ననే చూసాం, టీఎస్పీఎస్సీ న్యూ చైర్మన్గా బుర్ర వెంకటేశం ఐఏఎస్ గారిని ప్రభుత్వం నియమించింది. సో ఈయన నియామకాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక రాబోయే నోటిఫికేషన్లు అన్ని త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని మనకు తెలియజేయడం జరుగుతుంది.
అంటే 2025లో వచ్చే నోటిఫికేషన్స్కి విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ వాళ్ళ ప్రిపరేషన్? ఇంకా చాలామంది చూసినట్లయితే విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుదాంలే, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి, రద్దు అవుతున్నాయి, ఇక మిగతా ఎప్పుడైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ నిరుద్యోగులు ఎప్పుడు నిరాశ పడకూడదండి, ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా జరుగుతుంది. సో దానికి ఎగ్జామ్ రేపే జరిగితే నువ్వు రేపే ఎగ్జామ్ రాయగలుగుతావా అనే నినాదంతో ఉండాలి. సో అంటే ఆ మాత్రం కెపాసిటీ మీకు ఉన్నదా? ఇప్పుడు మనం గత ప్రభుత్వం చూసినట్లయితే 2016లో నోటిఫికేషన్ వస్తే 2019లో నియామకమైంది, అంటే దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టింది. సో అంటే ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రభుత్వ జాబ్ కావాలంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక 3 నెలల సమయం పట్టవచ్చు, 6 నెలల సమయం పట్టవచ్చు, లేదా సంవత్సరం సమయం పట్టవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మొన్న డిఎస్సి ఎగ్జామ్ చూడండి, కేవలం 66 రోజుల్లో మాత్రమే ఎగ్జామ్ పెట్టేసి జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చింది. సో కొన్ని సందర్భాల్లో ఫాస్ట్గా అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా అవుతుంది. సో ఆలస్యం అయినంత మాత్రాన నిరాశపడి పుస్తకాలు పక్కన పెట్టవద్దు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, పట్టుదలతో చదవాలి, ఉద్యోగం సాధించాలని కోరుతున్నాం.